హాయ్ తెలంగాణ ఓటర్ ఐడి ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి TSCEO అని టైప్ చేయండి. ఫస్ట్ CEO తెలంగాణ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెంటర్లో చూపిస్తుంది మీకు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన మీకు మళ్ళీ హోమ్ ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన లాగిన్ అడుగుతుంది, లాగిన్ కొట్టండి. మీకు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ చేయండి. లేదంటే పైన సైన్ అప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, కొట్టి కింద క్యాప్చా అంటే పైన చూపించే లెటర్స్ కింద టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంట్రీ చేసి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత రిజిస్టర్ అయిపోయాక లాగిన్ కొట్టి మళ్ళీ పైన మొబైల్ నెంబర్ కింద పాస్వర్డ్ కొట్టి క్యాప్చా కొట్టి రిక్వెస్ట్ ఓటీపీ కొట్టండి. ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఓటీపీ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి లాగిన్ క్లిక్ చేయండి. వెరిఫై అండ్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేయగానే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో ఎపిక్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన మీకు మళ్ళీ ఓటర్ ఐడి నెంబర్ అడుగుతుంది. యాజ్ పర్ మీ ఓటర్ కార్డ్ ఎలా ఉంటే ఓటర్ ఐడి నెంబర్ సేమ్ అదే టైప్ చేయండి. పైన టైప్ చేయగానే కింద మీకు స్టేట్ అడుగుతుంది, స్టేట్ సెలెక్ట్ చేయండి. మీరు ఏది ఉంటుంది, తెలంగాణ ఉంటే తెలంగాణ, ఆంధ్ర ఉంటే ఆంధ్ర సెలెక్ట్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. అలానే కింద డీటెయిల్స్ వస్తాయి. అలాగే కింద డీటెయిల్స్ కింద సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ చూపిస్తుంది, ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ ఓటీపీ రాగానే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై కొడితే మీకు ఎపిక్ డౌన్లోడ్ అని చెప్పి చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుంది. క్రోమ్లో పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది, ఫస్ట్ ఉన్నదే క్లిక్ చేయండి. అదే మీ ఓటర్ ఐడి ఓపెన్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.